గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎప్పుడు తిన్నా సరే పాలగా మన నోటికి తగులుతూ అస్సలు గట్టి పడకుండా గట్టిగా ముద్దలా అవ్వకుండా ఉండే సేమియా పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. మొదటిగా మనం కావాల్సినంత సేమియాని మనం తీసుకొని, సేమియా కొలత ఎంతైనా ఉండొచ్చండి, నో ప్రాబ్లం. సేమియా తీసుకొని బాగా చూసారా ఇలా గోధుమ రంగులో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నార్మల్గా హ్యాండ్తో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అది ఈజీగా బ్రేక్ అయ్యే విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ సేమియా పాయసం అనేది మనం బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నామండి, వితౌట్ సగ్గుబియ్యం. తర్వాత ఒక కడాయిలో నెయ్యి అనేది వేసుకొని అందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదంని కాస్త వేపేసి అది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత నేను కిస్మిస్ అనేది యాడ్ చేశానండి. ఎండు ద్రాక్ష అనేది వేగింది అని మనం గుర్తుపట్టడానికి ఎప్పుడైనా సరే అది లావుగా అవుతుంది ఉబ్బినట్లుగా. సో అలాంటి టైంలో మనం ఎండు ద్రాక్ష అనేది వేగినట్టుగా గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. తర్వాత అదే కడాయిలో మీరు పాలు తీసుకునే క్వాంటిటీ అండి, మీకు బాగా చిక్కగా లైక్ పాలుగా కావాలి అంటే నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ సేమియాకి హాఫ్ లీటర్కి కన్నా ఎక్కువ, లీటర్ కన్నా కొంచెం తక్కువ మిల్క్ తీసుకున్నాను నేను. సో నాకైతే బాగా మిల్క్గా వచ్చింది. సో మీకు అంత మిల్క్ అవసరం లేదు మాకు అంటే మీరు కొంచెం తగ్గించి తీసుకోండి. తర్వాత అందులో తగినంత షుగర్ ఇప్పుడే వేసేయండి. బాగా అందులో మెర్జ్ అయ్యి కలుపుతూ ఉంటే అందులో కలిసిపోతుంది, చాలా చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా మీగడ పట్టకుండా మనం పాలను ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి కలుపుతూ. చూసారా పాలు అనేది ఇలా బుడకలు వస్తూ అంటే మరుగుతూ ఉన్న టైంలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని ఇలా ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తో కలుపుతూ ఉండాలి. పాలు ఇలా పొంగొస్తూ ఉంటాయండి. సో సిమ్లో పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండి మనం దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే పొంగిపోకుండా పాలు ఉంటుంది. చూడండి సేమియా అనేది కాస్త ఉడకనివ్వాలి. ఒక 5 to 10 minutes ఉడకనిచ్చిన తర్వాత మనం సేమియాని పట్టుకొని చూస్తే అది మన చేతుల్లో నలిగింది అంటే సేమియా ఉడికినట్లు అర్థం. సో నేను అలా 2-3 టైమ్స్ చూశాను. సరిగా సేమియా అంతా ఉడికిన తర్వాత షుగర్ టేస్ట్ ఒకసారి చూసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మిక్స్ చేసుకొని వేడిగా తింపేస్తే సేమియా పాయసం అనేది రెడీ అవుతుందండి. ఇది లిటరల్లీ నేను కుక్ చేసిన 30 minutes తర్వాత నేను ఇది సర్వ్ చేస్తున్నాను. చూసారా పల్చగా ఎంత చక్కగా ఉందో. ఇలా చాలా తక్కువ టైంలో చాలా సూపర్ టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయండి.